హాయ్ ఫ్రెండ్స్, చూసారా సాంబార్ పెట్టాను ఈరోజు. పప్పుచారు రండి రండి, పప్పుచారు తిందిరిగండి రండి ఫ్రెండ్స్. ఈరోజు పప్పుచారు, సాంబార్, ఆనపకాయ, బెండకాయ. ఇది ఆనపకాయ, బెండకాయ ఇదిగో బెండకాయ, ఆనపకాయ, టమోటా, ఆనియన్స్ అన్నీ, కొత్తిమీర, కరివేపాకు వేసి వర్షానికి కమ్మగా వేడివేడిగా సాంబార్ వేసుకొని భోంచేద్దాం రండి ఫ్రెండ్స్. తిందామా? ఓకే. ఈరోజు మళ్ళీ స్పెషల్. అమ్మ ఇదేం మూత్రం. ఈరోజు స్పెషల్ అంటే తెలుసా? గారెలు వండుకుంటున్నాం. వేడివేడి గారెలు వండుతున్నాను అన్నమాట. ఇదిగో పప్పు కడిగి నానబెట్టాను. ఇప్పుడే కరెంట్ వచ్చింది, పడిపోతుంది. అందుకనే గారెలు వండుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్. మిషన్ స్టార్ట్. బా సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్, మా ఆయన గారికి కారంగా కావాలంట. వర్షంగా ఉంది కదా, కారంగా కావాలి అన్నారు. అందుకనే కారంగా గారెలు వండుతామని అల్లము, పచ్చిమిర్చి వేసి గారెలు వండుతున్నాం. ఇప్పుడు తింటారు, సాయంత్రం టిఫిన్కి పనిచేస్తుంది. అదనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ మొత్తం అందరూ వినాయక చవితి సంబరాలు అడవిలో ఉన్నట్టున్నారు కదా. ఓకే, అందరూ సంతోషంగా చేసుకోండి ఫ్రెండ్స్. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వర్షం వస్తుంది కదా, కాస్త గారెలు వండుకుంటే బాగుంటుందని చేస్తున్నాను అన్నమాట. అదన్నమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఓకే ఫ్రెండ్స్, సాంబార్ పెట్టాను, ఇంకా కర్రీ ఏమి లేదు. సాంబార్ పెట్టి వడియాలు ఉన్నాయి, చల్లమిరపకాయలు, వడియాలు వేపుతా, సరిపోతాయి. ఇవి ఉంటాయి కదా గారెలు, చాలు. ఒక 1/2 కేజీ పప్పు వేసాను అన్నమాట. ఎందుకు, ముగ్గురమే కదా. ఒక 1/2 కేజీ పప్పు వేసాను. ఏదో సరిపోతుంది. కనుక సాయంత్రం టిఫిన్ కూడా పనిచేస్తాయని ఇంకా వేసాను అన్నమాట. ఓన్లీ వర్షం వస్తుంది కదా, షాప్కి వెళ్ళారు కానీ వర్షం వచ్చేస్తుందని వచ్చేసారు. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సాంబార్ మరిగిపోతుంది, ఇంకా పప్పు వేసేసుకుందాం. ఓకే బాయ్.